సో టాప్ మెడికల్ కాలేజెస్ అకార్డింగ్ టు NIRF ర్యాంకింగ్ బట్టి నీట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో టాప్ కాలేజ్ లిస్ట్ సో ఏంటనేది ఒకసారి మనం చూద్దాము. సో ర్యాంక్ నెంబర్ 1 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ. తర్వాత వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ ఇది. ర్యాంక్ నెంబర్ 3 వచ్చేసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్. ర్యాంక్ నెంబర్ 4 వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ బెంగళూరు. ర్యాంక్ నెంబర్ 5 జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పుదుచ్చేరి. ర్యాంక్ నెంబర్ 6 వచ్చేసి సంజయ్ గాంధీ పీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. అండ్ తర్వాత ర్యాంక్ నెంబర్ 7 వచ్చేసి బెన్హర్ హిందూ యూనివర్సిటీ BHU వారణాసి. ర్యాంక్ నెంబర్ 8 వచ్చి అమృత విశ్వవిద్యాపీఠం, సో ఇది వచ్చేసి కోయంబత్తూర్లో ఉంది. ర్యాంక్ నెంబర్ 9 వచ్చేసి కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్. ర్యాంక్ నెంబర్ 10 వచ్చి మద్రాస్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. సో ఈ మధ్య కాలంలో నీట్ రిజల్ట్స్ వచ్చాయి. సో ఎవరైతే సక్సెస్ అయ్యారో, మంచి మార్కులు వచ్చాయో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో మెడికల్ కాలేజెస్ దేంట్లో వస్తుంది సార్, గవర్నమెంట్ సంబంధించిన మెడికల్ కాలేజ్లో సీట్ ఏంటి, సో దానికి సంబంధించి ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ దేశం మొత్తంలో కూడా కర్ణాటకలో అత్యధికమైన సీట్లు ఉన్నాయి, అరౌండ్ 12,000 పైన ఉన్నాయి. సో వాళ్ళు ప్రయత్నం చేయాలనుకుంటే కర్ణాటక కూడా మీరు ప్రిఫరెన్స్ చేసుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి. ఆల్ ది బెస్ట్.